వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులకు అనేక నూతన సంస్కరణలు తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వమే. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. విద్యార్థులకు అనేక నూతన సంస్కరణలు తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కొంతమూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శ్రీ సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్య అనేది అందరికీ అవసరమైనదని, ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రైవేట్ రంగాల వారు కూడా ముందుకు రావాలని దాతల సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహావిష్కరణ చాలా సంతోషదాయకమని అన్నారు. విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ వారి సారథ్యంలో విద్యాశాఖ అనేక నూతన విధానాలతో ముందుకు వెళుతుందని, విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగ్స్, బూట్లు మంచి నాణ్యతతో కూడుకున్నవని అందించారు. వాటితో పాటు తల్లికి వందనం కూడా అమలు చేశారని, మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో కూడిన మంచి ఆహారాన్ని అందిస్తున్నారని, ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాతలకు లయన్స్ క్లబ్ వారికి పాఠశాల పేరెంట్స్ కమిటీని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పిన్నమిరెడ్డి ఈశ్వరుడు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణ గౌడ్, సొసైటీ ప్రెసిడెంట్ అడ్డాల శ్రీను, నున్నా కృష్ణ, ఉండవల్లి బంగారాజు, తాడేపల్లి నాగరాజు, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడో ఉండి మన పాఠశాల కోసం వితరణగా వచ్చి ఆదిత్య భార్గవి గారు లయన్స్ క్లబ్ తరఫున వారి తరఫున సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రదర్శించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భాషలకి, మతాలకి, కులాలకి చదువు అనేది అందరికీ అవసరం. ఆ చదువు సౌకర్యాలు మెరుగుపరచడంలో ప్రభుత్వం కానీ ప్రైవేట్ యాజమాన్యాలు కానీ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి అధిక ఖర్చులు పెట్టుకునే దానికంటే మన ప్రభుత్వ పాఠశాలలో చదువు బాగుండాలనే కోరికతో 16,000 ఉద్యోగాలు ఈ నెలాఖరికల్లా మనం భర్తీ చేసుకుంటూ ఉన్నాం. ఆగిపోయిన భవనాలన్నీ నిర్మాణాలు కంప్లీట్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలనే ఆలోచనలో మనం ముందుకు వెళ్తున్నాం. లోకేష్ గారి నాయకత్వం ఈ సంవత్సరం బట్టలు కానీ, పుస్తకాలు కానీ, బూట్స్ కానీ, బెల్ట్లు కానీ అన్ని మంచి నాణ్యమైన వస్తువులు సకాలంలో ఇచ్చారు. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం చేశారు. జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం పెట్టే పథకాన్ని అమలు చేశారు. మంచి ఫలితాలు మన ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో రావాలనేది మన లక్ష్యం. సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే మన లక్ష్యంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఇంకా 72%లోనే ఉన్నాం. 100% అక్షరాస్యత ఉండాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సంపూర్ణ అక్షరాస్యత లేదంటే ఎక్కడో లోటు ఉంది. ఆ లోటు సరిదిద్దుకోవాలి. ప్రతి ఒక్కరూ బడికి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళలు కూడా బాగా పైకి వస్తున్నారు. ఏనాడు లేని విధంగా కళాశాలలో, పాఠశాలలో అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉన్నత స్థానానికి వస్తున్నారు. గడప దాటి, వంటగదిని దాటి బయటకు వచ్చి ఇవాళ అందరికంటే పోటీలుగా ముందుకు వస్తూ ఉన్నారు. అది చాలా సంతోషం. అప్పుడు ఇంకా నెట్ వేగం పెరిగిపోతుంది. ప్రపంచం మన చేతిలో ఉంది. మీరు చదువుకుంటానంటే ఏదైనా ఏ దేశంలో మనం వెళ్ళక్కర్లా. ఎక్కడో ఉన్న ప్యారిస్లో ఉన్న లైబ్రరీ పుస్తకాలు చదువుకోవచ్చు, ఇంగ్లాండ్లో ఉన్న లైబ్రరీకి చదువుకోవచ్చు. వివిధ పుస్తకాలకు సంబంధించిన డేటా అంతా వస్తుంది. మీ పాఠ్య పుస్తకాలు ఇక్కడే అక్కర్లా. మీరు ఇంటి దగ్గర కూడా మీ పాఠ్య పుస్తకాల్లో ఆన్లైన్లో చూసుకోవచ్చు. పాఠాలు చెప్తున్నారు, ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారు. దాన్ని ఏనొచ్చు మీరు పనికిరాని టీవీ ప్రోగ్రాముల కంటే, చెత్తాచెదారం కంటే కూడా చక్కటి పాఠాలు చెప్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి. ఇక్కడ కూర్చొని మనం వాటిని చదువుకోవచ్చు. పేజీ అడిగితే వెంటనే వచ్చేస్తుంది. సైన్స్కి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, సోషల్ స్టడీస్కి సంబంధించి అన్ని రంగాలకు సంబంధించిన టెక్నాలజీ అంతా అందుబాటులోకి వస్తుంది. మీరు బాగా చదువుకోండి. స్కై ఇస్ ద లిమిట్. రాబోయే రోజుల్లో అవకాశాలు మీవి. ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది. భాష, తెలుగు జాతి, తెలుగు భాష గౌరవించుకోవడంలో ముందుకు సాగుతుంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. వీళ్ళ టెక్నాలజీ ట్రైనింగ్ నిన్ననే రతన్ టాటా టెక్నాలజీ కేంద్రాన్ని పెట్టాం, ఇన్నోవేషన్ సెంటర్. పారిశ్రామికవేత్తలు మీరు పెరగాలి. మీరు ఉద్యోగం సంపాదించకూడదు. మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పెరగాలి. దానివైపు మనమంతా కూడా దృష్టి సారిస్తున్నాం. ఇవాళ లయన్స్ కానీ, రోటరీ కానీ, జేసీస్ కానీ అందరూ కూడా సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. మన దృష్టి అంతా కూడా ఇవాళ, ఎందుకంటే మా దగ్గరకు వచ్చేటప్పుడు గుడికి, బడికి మొదలెడతారు. గుడికి బదులుతారు. నేను బడి ముఖ్యం అంటాను. గుడి కంటే బడి ముఖ్యం.